నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. సమీర్ ఎంత సంపాదించాడా లేదా అసలు జస్ట్ నా మిగతా మీ తోటి ఆర్టిస్టులతో కంపేర్ చేస్తే నేను ఏం సంపాదించలేదు. అంటే నాది ఏంటంటే నేను నా పిల్లల్ని, నా వైఫ్ని, మా మదర్ని కంఫర్టబుల్గా చూసుకోగలుగుతున్నాను. మదర్ ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? మామూలుగా లేదు, పాపం ఇంట్లోనే ఉంటారు, పిల్లల్ని చూస్తుంటుంటారు. సో మీరు ఐదుగురు మొత్తం? ఇద్దరు చిన్నవాళ్ళు, ఇద్దరుతో కలిపి ఫైవ్ మెంబర్స్. ఎప్పుడైనా అనిపిస్తుందా తనకి కంపారిజన్, అంటే నీ తోటి ఆర్టిస్టులు ప్రభాకర్ కావచ్చు, రాజీవ్ కావచ్చు, లేదా ఇంకోరు కావచ్చు, వాళ్ళలా అంటే ఫినాన్షియల్గా కావచ్చు, స్టేటస్ వైజ్ కావచ్చు, కొంచెం బెటర్గా ఉన్నారనే కంపారిజన్స్ ఎప్పుడైనా వస్తుంటే మనం అది అలా ఆలోచిస్తే నా మైండ్ పాడవద్దు అనవసరంగా. హస్బెండ్ ఆలోచించకపోవచ్చు, వైఫ్ ఉంటాయిగా, అలాగా క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. పొరుగింటి మంగళగౌరి సాంగ్ లాగా కాసుల పేరు చూడు అని పాపం తను ఎక్కువ ఏం అడగదు. షీఈ్ అండర్స్టాండింగ్ వెరీ. అడిగినప్పుడు నీ ఆన్సర్ ఏంటి? ఒక్కొక్కసారి ఏంటంటుందంటే నాకు ఈ వెడ్డింగ్ యానివర్సరీకి నాకు జస్ట్ అదేంటి కలంకారియో మీనంకారియో ఏదో జ్యువెలరీ అదొక్కటి తీసుకొచ్చాలు, ఇంకెక్కువ నేనేం అడగట్లేదు, అదొకటి చాలు అండి. అదే 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది అంటే నేను ఓకే తప్పకుండా చేద్దాం, అలా చేద్దాం. ఎప్పుడు అలాగే అంటావు, సర్లే. లాస్ట్లో ఏంటంటే కేక్ తెచ్చావా, కేక్ వస్తావా, అంతే దాంతో సెటిల్ అయిపోయి పాపం తనే పెద్దగా ప్రెజర్ చేయదు. మైండ్లో ఉంటుంది కానీ సరే మనకు కూడా ఉండాలి పాపం, ఏదోటి చేయాలి కదా అని చెప్పి. బట్ తను ఊహించిన దానికి నేను చేసిన చాలా తక్కువే. బట్ ఏంటంటే నాకు ఒకటే, నేను పెరిగిన వాతావరణం నా పిల్లలకి రాకూడదు అనేది నా చాలా గట్టి సంకల్పం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా సరే, ఏదో చేస్తున్నాను అంటే మాత్రం కేవలం వాళ్ళ కోసం, వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలనేది నా ఫీలింగ్. ఓకే, అట్లీస్ట్ అసెట్స్ అలాంటివి ఉన్నాయా? లేవు. అసెట్స్ కూడా లేవు? లేవు అంటే నాకు ఎక్కడ స్కోప్ దొరకలే. నాకు నేను వెనకేసుకుని సేవ్ చేసేసి అంటే ఎప్పటికప్పుడు ఒక ఆర్టిస్ట్ మెయింటెనెన్స్ వరకు చూసుకుంటున్నాడు సమీర్, అంతేనా? ఆర్టిస్ట్ మెయింటెనెన్స్ అని కాదు, బతకడానికి అంతే. నేను అంతే ఆలోచిస్తాను. ఆర్టిస్ట్ మెయింటెనెన్స్ కూడా కాదు, ఆర్టిస్ట్ మెయింటైన్ చేయడానికి అనుకున్నంతగా కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు. అది కూడా ఆలోచించలేదు, ఎప్పుడు ఆలోచించలేదు. కాకపోతే నాకు ఇప్పుడు ఎవరికైనా, ఎంతటి వాళ్ళకైనా ఏదో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయో, కనీసం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కాకపోయినా ఫాదరు సంపాదించిన దాంట్లో ఏదైనా ఒక వాటానో ఓ రూపాయో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, అంతే కదా. నాకు అది ఎక్కడ స్కోప్ లేదు. నేను సంపాదించిన ప్రతి 1 రూపీ నేనే సంపాదించిందే. ఈ అంటే ఇప్పుడు ఒక స్టేజ్లో మా మదర్ వచ్చినప్పుడు హైదరాబాద్కి నేను ఎక్కడ ఉంటున్నానో చూడడానికి వచ్చారు. వస్తే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బైక్ మీద తీసుకొచ్చాను మా మదర్ని. సూట్ కేసు ముందర పెట్టుకుని బైక్ మీద తీసుకొస్తే మధ్యలో వర్షం పడింది. వర్షం పడితే ఒక బస్ స్టాప్ దగ్గర ఆపి చూశాను. చూసి ఎలాగా ఏంటి అని నాకు అప్పుడు అనిపించింది, మా అందరిని ఎలాగైనా సరే నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నేను కార్లో తీసుకెళ్తాం మమ్మీ అని చెప్పాను. మమ్మీ ఆ తర్వాత 2 years తర్వాత ఎప్పుడో వచ్చినప్పుడు కార్లోనే తీసుకొచ్చాను మమ్మీని. అది నాకు చాలు, ఆ అచీవ్మెంట్ చాలు అన్న చిన్న సంతోషం నాది, అంతే. నెక్స్ట్ టైం నేను ఎలాగ ఆలోచించాలి, ఈసారి నేను చార్టర్డ్ ఫ్లైట్లో దింపుతాను మమ్మీ అని నేను అలా ఆలోచిస్తే అలా ఆలోచించాలి. ఇచ్చి నిన్ను ఇలా కాదు, నువ్వు ట్రైన్లో రావడం కాదు, నిన్ను చార్టర్డ్ ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో దింపుతాను చూడు అని చెప్పాలి. అది నేను అంత దూరం ఆలోచించాను. కారు కొంటాను, కార్లో తీసుకొస్తాను. ఏ ఇయర్లో అది బైక్ మీద దించింది? 97, 98. అప్పుడు మ్యారేజ్ అయింది? నా కాలేదు ఇంకా. ఓకే, అప్పుడు కాలేదు. మమ్మీ ఏమో చేసేవారేమో, సమ్ జాబ్ ఏదో మమ్మీ అక్కడ షార్జాలో హెడ్ మిస్ట్రెస్. మమ్మీ సంపాదించింది ఏం లేదా? అక్కడ అయిపోవడం కాదు, ఉన్నెవరుగా తీసుకెళ్ళినవరుగా. ఓకే ఓకే ఓకే. మరి దాని మీద కూడా ఉంటుంది కదా. అదే
తన నుంచి ఫాదర్ నుంచి ఏం వచ్చేది లేదా? మమ్మీ చాలా సెల్ఫ్లెస్గా ఉండేది. అసలు టోటల్గా తను సంపాదించింది కానీ ఇంకోటి కానీ అదంతా అక్కడ ఇంటి మీదకి ఆయన మీదకే టోటల్ చేసింది. తీసుకొచ్చి ఇలా ఇవ్వడమే, ఆయనే చూసుకునేవాళ్ళు మొత్తం. తను ఎప్పుడు నాకు నా పిల్లలకి ఉండాలి అని ఎప్పుడు ఆలోచించలేదు మా మదర్. ఇప్పుడు ఫాదర్ మదర్కి ఇవ్వాలని ఎప్పుడు జరిగిన సందర్భాలు ఏం లేవా? మదర్కి ఇవ్వడం అంటూ ఏం లేదు? ఏం లేదు, ఏమీ లేదు, నథింగ్. ఓకే. ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు. సిస్టర్ లైఫ్ ఎలా ఉంది? సిస్టర్ ఈజ్ వెరీ హ్యాపీ. లక్కీగా మా బావ, తనది అరేంజ్డ్ మ్యారేజ్. మా బావే మా సిస్టర్ని ఎక్కడో చూసి ఇంటికి వచ్చి అప్రోచ్ అయ్యి మా మదర్తో మాట్లాడి, అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మదర్ వైజాగ్లో ఉన్నారు, ఓకే, చెల్లి మదర్ ఉండేవాళ్ళు. అప్పుడు మా మదర్ దగ్గర వచ్చి మాట్లాడి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆయన బ్రాహ్మణే. అంటే మా మదర్ ఏమో, మా సిస్టర్ కూడా ఒప్పుకుంది. తర్వాత నాకు చెప్పారు, ఇలా ఇలా వచ్చి చూడాలి ఒకసారి అంటే. నేను చూసాను, ఆ అబ్బాయి బాగున్నాడు, మంచి గుడ్ ఫ్యామిలీ, అంతా సెట్ అయింది అనేసరికి నేను ఓకే డన్, నో ప్రాబ్లం. ఓకే, నేను చాలా గర్వంగా చెప్తాను, నేనే చేశాను మా సిస్టర్ పెళ్ళి. ఓకే, నా పెళ్ళి కూడా నేనే చేసుకున్నాను. కట్నం తీసుకున్నారా బాబు? కట్నమా? సమీర్ కాదు, లేదు, బావలేదు, జీరో అసలు. ఈ రోజుకి ఏంటంటే నాకు మంచి స్ట్రాంగ్ పిల్లర్. ఓకే, ఏం పర్వాలేదు నేను ఉన్నాను అని చెప్తుంటాడు. పిల్లలా తనకి? ఇద్దరు పిల్లలు. అంటే తను షీఈ్ నౌ 15-16, కూతురు, కొడుకు 12 అనుకుంటా. సిటీలోనా? లేదు, అబుదాబిలో ఉంటాడు, ఇతిహాద్ ఎయిర్లైన్స్లో వర్క్ చేస్తున్నాను బావ. ఓకే, చెల్లి బావ, దే ఆర్ ఫెంటాస్టిక్. ఓకే, ఓకే, దే ఆర్ వెరీ హ్యాపీ. ఎప్పుడైనా అంటే ఇది జెన్యున్గా చెప్పు సమీర్, నేను అంటే ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లో ఒక వైఫ్గా తను ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయిందా సమీర్ పెళ్లి విషయంలో? ఎందుకు చేసుకున్నానా? యా, నాకు తెలిసి రోజుకి ఒకసారి ఫీల్ అవుతుంటుంది. సీరియస్లీ? రోజుకి ఒకసారి ఫీల్ అవుతుంది, చెప్పదు కానీ, బయటికి చెప్పదు కానీ రోజుకి ఒకసారి ఫీల్ అవుతుండే. ఎలా అనిపించింది ఆ విషయం? అలా ఎందుకు అనిపించింది? వేరియస్ రీజన్స్ అంటే కరెక్ట్గా ఎందుకు చేసుకున్నాను రా బాబు అని ఫీల్ అవ్వడం, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అని ఉంటుంది కదా, చిన్న ఫీలింగ్. బట్ నీకు లవ్ విషయంలో మాత్రం ఎటువంటి, నా సైడ్ నుంచి ఎటువంటి దోకా ఉండదు. ద వే ఐ లవ్ హర్, ఐ కీప్ ఆన్ లవింగ్ హర్. మా ఉన్న అండర్స్టాండింగ్ కానీ అది కానీ నెవర్. షీఈస్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ. అంటే చాలా విషయాల్లో నన్ను అడుగుతుంటుంది, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని చాలా విషయాల్లో అడుగుతుంటుంది. తను షీఈస్ అ బెటర్ ప్లానర్ నాకన్నా, మచ్ బెటర్ ప్లానర్. తను నాకన్నా బాగా చదువుకుంది ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. నాకు తెలిసి తనకి, నాకు అయితే ఏంటంటే కొన్ని విషయాలు ఒక కామన్ సెన్స్ తోటి ఆలోచించే కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్తుంటాను తప్ప, మిగిలినవన్నీ తనే. తనకి జాబ్ చేస్తుంటారా ఏంటి? షీఈస్ వర్కింగ్. ఓకే, ఏంటి సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ మొన్నటి వరకు డెలాయిట్లో వర్క్ చేసింది, ఇప్పుడు ఇంకొక ఫర్మ్లో రీసెంట్గా జాయిన్ అయింది. ఓకే, ఓకే. ఫ్యామిలీ టాపిక్ వచ్చాయి కాబట్టి ఫ్యామిలీ టాపిక్ ఫినిష్ చేద్దాం ఫస్ట్. మామూలుగా సమీర్కి పెళ్ళయిన తర్వాత ఉండే అఫేర్స్ మీద అభిప్రాయం ఏంటి? అఫేర్సా? పెళ్ళైన తర్వాత ఉండే అఫేర్స్ మీద అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు లీగల్ చేసినట్టు. ఓకే, ఇంకా హ్యాపీయా సమీర్? చిచ్చి అదేం లేదు కానీ, అంటే అఫేర్స్, పెళ్ళైన తర్వాత అఫేర్స్ మీద నాకు పెద్దగా అభిప్రాయం లేదు. బికాజ్ ఉండకూడదు, జనరల్లీ అయితే ఉండకూడదు. సీరియస్లీ సమీర్ అంటున్నాడు? నిజంగానే అఫేర్స్. ఇప్పుడు మా మిస్సెస్కి కూడా తెలుసు నేను అఫేర్స్ అవి మెయింటైన్ చేయను. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారని తెలుసు. నిజమా? సీరియస్గా నేను ఎక్కడికి పారిపోను, నేను ఒక వేరే ఇల్లు పెట్టేసుకోవడం కానీ, అది వేరు. అది అదే అఫేర్ అంటే ఎట్లా ఉంటుంది? ఇల్లు పెట్టి సెటప్ పెట్టేది కాదు అఫేర్ అన్నది. అంటే సీరియస్గా వెళ్ళినాని. ఓకే, మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఎక్కడ ఎవరు సీరియస్గా వెళ్ళను. నేను లైన్ చెప్పు నాకు. ఏది సీరియస్గా వెళ్ళనంటే ఏంటి? ఫ్రెండ్స్ ఉంటారు, జనరల్ ఫ్రెండ్సే అంతే తప్ప ఒక బార్డర్ గీసి ఉంటుంది అంతే.
దాన్ని దాటి వెళ్ళడం సమస్య లేదు. ఓకే. అంతే. సో సమీర్ సెక్సువల్ రిలేషన్స్ ఎవరికి తోటి లేవు? నో వే. ఇది మాత్రం ఏంటంటే నేను ఎక్కడ కోర్స్ ఇది పర్సనల్ విషయం, నేను అడగొద్దు, బట్ నిజంగా అంత కాన్ఫిడెంట్ నువ్వు చెప్తున్నావు అంటే నాకు డౌట్ వచ్చింది. లేదు నేను పెట్టుకోను, ఎందుకంటే అవి తర్వాత ఎక్కడెక్కడో లీడ్ చేస్తాయి. ఈ రోజుల్లో ఇంకా డేంజరు అది అసలు. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏదో ఒక విషయంలో ఒక డిఫరెన్సెస్ వస్తాయి కదా. ఆ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు అవి బయటికి తీసుకురావడం, లేకపోతే ఈ ప్రూఫ్లు పెట్టడం, ఈ గోలంతా తలనొప్పి. మళ్ళీ దానికి మనం సంజయశీలు ఇచ్చుకోవడం. అందుకని నేను వాటికి దూరంగా ఉంటాను, డెఫినెట్గా దూరంగా ఉంటాను. ఓకే, నైస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.